వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే శభాష్ బండి సంజయ్ నువ్వు రాజకీయాల్లో రేర్ పీస్ అని చెప్పి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ గత కొన్ని రోజులుగా బండి సంజయ్ కేంద్ర సహాయ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. అలాంటి బండి సంజయ్ కొడుకైన బండి భగీరథ్ ఈ రోజు వార్తలో నిలుస్తా ఉన్నారు. ఎందుకంటే అతను ఒక మైనర్ పాపని లైంగికంగా వేధించారు అనేది లైంగిక ఆరోపణలకు సంబంధించి అతని మీద పోక్సో కేసు నమోదైంది పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో. సో ఈ క్రమంలోనే ఈ ఇష్యూని గత వారం రోజులుగా ఆల్మోస్ట్ అటు బండికి అపోనెంట్ గా ఉన్న ఆయన రాజకీయ ప్రత్యర్థులంతా హైలైట్ చేస్తా ఉన్నారు. దట్టు ఆయన కేంద్ర మంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ న్యూస్ వైరల్ అవుతుంది. సో ఈ క్రమంలోనే సాయి భగీరథ్ మీద పోక్సో కేసు కూడా నమోదైంది. ఇక ప్రభుత్వం కూడా ఈ అంశం మీద సీరియస్ గా ఫోకస్ బట్టి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ని అయితే ఏర్పాటు చేసింది. కూకట్పల్లికి చెందిన డీసీపీ రితిరాజ్ ఈ టీం కి ఆమె నేతృత్వం అయితే వహిస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే కీలక డెవలప్మెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక ఇప్పటికే అతన్ని అప్రోచ్ అవడానికి పోలీసులు ప్రయత్నించారని సాయి భగీరథ్ ను. ఈ క్రమంలోనే అతను అందుబాటులో లేరని కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే అతని వైపు నుంచి అయితే తనకు ఈ పోలీసు ఇచ్చిన నోటీస్ నుంచి ఎగ్జంప్షన్ కావాలి అని చెప్పి ఆయన హైకోర్టు మెట్లెక్కే ప్రయత్నం కూడా చేశారు. అది 14th కి విచారణ రానుంది ఆ పిటిషన్, అతను వేసిన పిటిషన్. అయితే ఈ క్రమంలోనే ఈ రోజు చూసినట్లయితే ఈ బండి సంజయ్ కొడుకు ఈ కేసులో ఇరుక్కోవడం అనే అంశాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఒక అస్త్రంగా తీసుకుంది బీఆర్ఎస్. పర్టికులర్ గా కాంగ్రెస్ వైపు నుంచి అయితే రేవంత్ రెడ్డి దీని మీద సిట్టేసి పూర్తి స్థాయిలో సైలెంట్ ఉన్నారని అనుకోవచ్చు, ఒక వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని అనుకోవచ్చు. బట్ వేరేస్ ఈ రోజు చూస్తే బీఆర్ఎస్ మాత్రం చాలా సీరియస్ గా బండి సంజయ్ టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే గతంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తన పాదయాత్రతో పార్టీకి ఎలా జోష్ నింపాడో అదే సమయంలో టీఆర్ఎస్ తో డి అంటే డి అన్నారు. ఒక దశలో అసలు బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ అన్న ఫైట్ నడిచింది. మనం చూసినట్లయితే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీకి ఒక దుబ్బాక ఉప ఎన్నిక దగ్గర నుంచి ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అండ్ దెన్ మనం చూసినట్లయితే ఒక ఏదైతే హుజురాబాద్ ఉప ఎన్నిక. సో ఇలాంటివన్నీ కూడా బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. సో తను ఎక్కడ కూడా కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాదనో కరడుగట్టిన హిందుత్వ వాదనో అనే అంశాన్ని బండి సంజయ్ దాచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఇన్ అండ్ అవుట్ ఒకేలాగా ఆయన మాట్లాడేవారు, ఆయన భాష కూడా అలాగే ఉండేది. సో అందుకనే చాలా మంది మెజారిటీ కార్యకర్తలు కూడా బండి సంజయ్ వైపు ర్యాలీ కావడం జరిగింది. అంత ఫోర్స్ గా బీజేపీని లైమ్ లైట్ లో నిలబెట్టగలిగాడు ఆయన. అందుకే కేసీఆర్ మనం చూస్తే హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత అప్పటిదాకా హరీష్ రావుని పక్కన పెట్టారు. అలాంటిది ఉప ఎన్నిక ఫలితం తర్వాత హరీష్ రావుని స్ట్రాటజిస్ట్ కోసం మళ్ళా ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. అంతకుముందు మంత్రి పదవి ఇవ్వలేదు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత. సో ఆ స్థాయిలో బండి సంజయ్ కేసీఆర్ ని భయపెట్టగలిగారు. సో మునుగోడు ఉప ఎన్నిక తర్వాత అనేక కీలక పరిణామాలు మారిపోయినాయి. సో కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసే బీజేపీ నేతలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో బండి సంజయ్ ప్లేస్ లో కిషన్ రెడ్డి రావడం, సో వాళ్ళిద్దరు కూడా బీజేపీ అంటే టీఆర్ఎస్ ఒక తాళంలో ముక్కలని ప్రచారం చేయడం, అది కాంగ్రెస్ కి లాభించడం, ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ బండి సంజయ్ మాత్రం ఆయన ఆడిటింగ్ స్కిల్స్ గానీ, ఆయన ముక్కుసూడిగా ఆయన మాట్లాడే తత్వం గానీ, సో ఆయనకి స్పెషల్ క్వాలిటీస్ ఇవన్నీ. సో అందుకే ఇప్పుడు ఆ స్థాయిలో బీఆర్ఎస్ ను వణికించాడు. కాబట్టి అసలు నిజంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడానికి కూడా బండి సంజయ్ కారణం. ఏదైతే మనం చూసాం వడ్ల కొనుగోలు కేంద్రంగా కేసీఆర్ స్టార్ట్ చేసిన ఫైటే టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా చేసింది. కేంద్ర స్థాయిలో నేనే ప్రధాని అవుతాను, తెలంగాణ బిడ్డ ప్రధాని కావద్దా అనేదాకా ఆయన ఆశలు అంచనాలు కూడా వెళ్ళాయి. బట్ ఆ అంచనాలన్నీ కూడా తలకిందులు అయ్యాయి, అది వేరే విషయం అయినప్పటికీ. బట్ ఆ స్థాయిలో టీఆర్ఎస్ ఈ రోజున పూర్తి స్థాయిలో డిఫేమ్ కావడానికి కారణం అయితే బండి సంజయ్ అనుకోవాలి. ఆబ్వియస్లీ ఆ పొలిటికల్ గ్లడ్జ్ బీఆర్ఎస్ కు ఉంటుంది. అందుకే పర్టికులర్ గా ఈ రోజు బండి భగీరథ విషయాన్ని పదే బీఆర్ఎస్ హైలైట్ చేస్తూ ఆఖరికి ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతూ ఈరోజు బండి భగీరథను అయితే టార్గెట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఈరోజు నేషనల్ మీడియా కూడా కొంత ఫోకస్ చేస్తుంది. ఆ పాప అసలు మైనరే కాదు, కొంతకాలం వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగానే స్నేహం చేశారనే వార్తను కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ మే, నిజాలు ఏంటంటే ఈ సిట్ దర్యాప్తులోని పూర్తి స్థాయిలో తేలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ పాపకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఇప్పటికే పోలీసులు వాళ్ళతో చర్చలు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ అంశం మీద బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేదు అనేది గత వారం రోజులుగా ఆయన ప్రత్యర్థుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఇక్కడ మనం చూస్తే అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఎలాగూ ప్రత్యర్థులే బీజేపీకి బండి సంజయ్కి. కానీ బండి సంజయ్కి సొంత పార్టీలోనే అంత సఫికేషన్ ఉంది. ఒకవైపు అక్కడ చూస్తే ధర్మపురి అరవింద్, ఇంకోవైపు ఈటెల, ఇంకోవైపు చూస్తే లక్ష్మణ్, ఇలాంటి వాళ్ళందరి నుంచి బండి సంజయ్కి సఫికేషన్ ఉంది. పార్టీలో చాలా తక్కువ సమయంలో అంత ప్రవోక్గా ఆ స్థాయిలో ఒక లీడర్ ఎదిగాడంటే ఆటోమేటిక్గా తన కిందకి లాగే ప్రయత్నమే జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు బీజేపీ నుంచే వన్ సైడెడ్గా బండి సంజయ్కి సపోర్ట్ చేసే నేతే లేరంటే అది ఆశ్చర్యం కాదు. మొన్న అధ్యక్షుడు రామచంద్రరావు ప్రెస్ మీట్ పెట్టి ఇది పోలీసుల పరిధిలో ఉంది, కోర్టుల పరిధిలో ఉందని మాత్రమే ఒక మాట మాట్లాడగలిగారు. కానీ మిగతా నేతలు ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడలేదు. అయితే ఈ అంశం మనం పక్కన పెడితే ఈరోజు ఇంతమంది ప్రత్యర్థులను దాటుకుని బండి సంజయ్ ఇష్యూలో గట్టిగా నిలబడాల్సిన సందర్భం ఇది. అయితే ఇక్కడ
బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే అది తప్పే, అది బండి సంజయ్ కొడుకైనా మోడీ కొడుకైనా తప్పు చేస్తే అది తప్పే, దాన్ని తప్పుగానే చూడాలి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే బండి సంజయ్ ఒక వారం రోజులుగా సాఫ్ట్ టార్గెట్ అవుతా ఉన్నారు ఈ విషయంలో. అతను మొన్నే మోడీ సభలో పాల్గొన్నప్పుడు కూడా నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడిన తర్వాత అతని మీద పెద్దగా సింపతి రాలా. ఇదే బండి సంజయ్ నుంచి రావాల్సిన అవసరం అని అనుకున్నారు. అతని అభిమానుల్లో కూడా ఆ కన్ఫ్యూజన్ ఉంది, ఆ క్లారిటీ అయితే లేదు. కార్యకర్తలంతా ఒక డిఫెన్సివ్ మోడ్ లో ఉన్నారు. సో ఇలాంటి సమయంలో బండి సంజయ్ కరీంనగర్ లో ఏకతా యాత్రలో పాల్గొన్నారు. దానిలో భాగంగా బండి సంజయ్ కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. చాలా క్యాటలారికల్ గా కొన్ని కీలక కామెంట్స్ చేశారు ఆయన. నా కొడుకు తప్పు చేశాడని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు, అతని మీద కేసు కూడా నమోదైంది. నా కొడుకు కాబట్టి తప్పు చేస్తే ఎగ్జామ్షన్ ఇవ్వాలని నేను కోరడం లేదు, నా కొడుకైనా సరే తప్పు చేస్తే అతని శిక్ష అనుభవించాల్సిందే అని చాలా గౌరవంగా మాట్లాడారు బండి సంజయ్. అంతేకాదు ఇంకొకటి కూడా ఒప్పుకున్నారు ఆయన. సో నా ప్రత్యర్థులందరూ ఈ రోజు నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఎవరిని వదిలిపెట్టినని వార్నింగ్ ఇస్తూనే ఇంకొక అంశం మాట్లాడారు. ఏం మాట్లాడారంటే చాలా కీలకంగా, నేను రాజకీయాల్లో కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను, ఈ స్థాయికి నన్ను నా క్యాడరు నన్ను నమ్ముకున్న వాళ్ళంతా తీసుకొచ్చారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఇష్యూ కేంద్రంగా చాలా విలపిస్తూ ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నాను, ఒకవేళ మమ్మల్ని ఈ కేసులో నా కొడుకు ద్వారా నన్ను ఈ కేసులో ఎవరైనా ఇరికించాలనే ప్రయత్నం చేస్తే, మమ్మల్ని మా ఫ్యామిలీని ఇబ్బంది పెడితే నేను ఎవరిని వదలనని మాట్లాడారు. యాక్చువల్గా పొలిటీషియన్స్ మీద ఎవరి మీద అయినా సరే ఇలాంటి ఎలిగేషన్స్ వస్తేనో, ఇలాంటి ఏదైతే కేసులు ఇదైతేనో, వాళ్ళు అరెస్టులు అయ్యి జైలుకి వెళ్తేనో దాని నుంచి హైడ్ అవ్వడానికి వాళ్ళ పేరెంట్స్ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు అంత డేర్గా బండి సంజయ్ మీడియా ముందుకు వచ్చి అందరినీ కూడా క్షమించమని వేడుకుంటున్నానంటూ కూడా మాట్లాడారు. ఇంకొక హార్ట్ టచింగ్ ఇష్యూ ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలో, నేను పూర్తి స్థాయిలో ప్రజాసేవకి అంకితమయ్యాను, బీజేపీలో నాకు కీలక బాధ్యతలు వచ్చిన దగ్గర నుంచి. నా భార్య కూడా ఆమె ఉపాధ్యాయురాల జాబ్ను వదిలిపెట్టుకొని వచ్చి నాతో పాటు రాజకీయాల్లో అడుగు పెడతా ఉంది, నా పిల్లల్ని చూసుకుంటా ఉంది. ఈ రోజు నా కొడుకు మీద అలాంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ఆవిడ కుమిలిపోతా ఉన్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉన్నారు, బయటకు వచ్చేందుకు కూడా భయపడతా ఉన్నారు అని చెప్పి మాట్లాడారు. రాజకీయాల్లో ప్రతి కార్యకర్త నాకు ఇంపార్టెంట్ అనుకునే క్రమంలో నేను ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేసిన మాట అయితే వాస్తవం, నేను సీరియస్ గా నా పిల్లల మీద ఫోకస్ పెట్టలేకపోయిన మాట అయితే వాస్తవం. అది ఈ రోజు నన్ను హ్యూమిలేట్ చేస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతోంది, అందుకే అందరినీ క్షమాపణ అడుగుతున్నా అని చెప్పేసి అతను చాలా హుందాగా మాట్లాడారు. ఇది మాత్రం ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిందే. ఇప్పటిదాకా బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేదు, బండి సంజయ్ కొడుకుని ఎందుకు వెనకేసుకొస్తా ఉన్నాడు, అతని కొడుకు అప్స్కాండ్ అయ్యాడు, బండి సంజయ్ మీద మోడీ యాక్షన్ తీసుకోవాలి, అతని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది ప్రత్యర్థులు, ముందు వెనక ఆలోచన చేయకుండా. అలాంటి ఇక్కడ మనం చూస్తే కేటీఆర్ కొడుకు మీద చిన్న విమర్శ రేవంత్ రెడ్డి చేసినందుకే విలువెల్లాడిపోయినారు ఆ రోజు. కానీ ఈ రోజు బండి సంజయ్ కొడుకైనా ఆ కేసులో ఉంటే నిజంగా ఆమె మహిళలను తెలిస్తే అతనికి శిక్ష పడాల్సిందే, అది ఎవరు కూడా దాంట్లో వేరే డౌట్ ఏం లేదు. కానీ ఈ అంశంలో అతన్ని పూర్తి స్థాయిలో బండి సంజయ్ని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటే ఈరోజు అంతే హుందాగా బండి సంజయ్ మీడియా ముందుకు రావడం కానీ, అంతే హుందాగా తన కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, నా కొడుకుని నేను ఎగ్జామ్షన్ అడగనని ఒక మాట చెప్పారు. నేను కరెక్ట్గా ఫ్యామిలీని రాజకీయాల మీద ఫోకస్ పెడతాం కారణంగా ఫ్యామిలీని చూసుకోలేకపోయినాను, పిల్లల మీద ఫోకస్ పెట్టలేకపోయినాను, ఇది కూడా నా తప్పే, నా కార్యకర్తలందరినీ కోరుతున్నాను నన్ను క్షమించాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. అదేవిధంగా తను ఒకవేళ దీంట్లో ఇరికించే ప్రయత్నం చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టనని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. సో మొత్తానికి అయితే మాత్రం అందుకే బండి సంజయ్ చేసిన అది తప్పైనా సరే, తన కొడుకైనా సరే, ఎవరికైనా ఒకటే శిక్ష అన్నట్టుగా మాట్లాడడం ఒకటి. నిజంగా తన రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన కారణంగా ఫ్యామిలీని వదిలేశాను, ఫ్యామిలీని పట్టించుకోలేకపోయాను, టైం ఇవ్వలేకపోయాను మాట్లాడారు. ఇది చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంది ఫ్యామిలీస్ ని. ఇంతమంది ఫ్యామిలీస్ నుంచి ఈ రోజు పొలిటీషియన్ పిల్లలు డ్రగ్స్ కేసులోను ఇంకో కేసులోనూ దొరికిపోతా ఉన్నారంటే కేవలం పేరెంట్స్ ఫోకస్ లేకపోవడం కారణంగానే పోలీసులు కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, కౌన్సిలింగ్లు ఇస్తా ఉన్నారు వాళ్ళు దొరికినప్పుడల్లా. సో దాన్ని బండి సంజయ్ ఈరోజు ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా ఒప్పుకున్నారు. సో మొత్తానికైతే ఇలాంటి కమెంట్స్ ద్వారా బండి సంజయ్ ఈ ఇష్యూలో ఇంటెన్స్ అయితే తగ్గించే ప్రయత్నం చేశారు. తన నమ్మిన క్యాడర్లో ఇంకొకసారి అయితే భరోసా అయితే నింపే ప్రయత్నం చేశారనుకోవాలి. అందుకే పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదని చెప్తారు. సో మొత్తానికైతే ఈ ఇష్యూలో మాత్రం బండి సంజయ్ వైపు ఈరోజు ఆ స్థాయిలో సానుభూతి రావడానికి కారణం ఏంటంటే అతను తీసుకున్న స్టాండే అని మనం చెప్పుకోవచ్చు.